ఘనత రావాలి రేప ఆ పేరు ద్వారా వారికి మహిమ రావాలి నాయన. అయ్యా నాయన నన్ను మహిమపరిచిన వారు నేను గణపరుస్తానని లేఖనాలు సెలవిస్తుండగా నా రేప అయ్యా కుటుంబం నిన్ను మహిమపరుస్తుండగా నా తండ్రి నాయన. అయ్యా చిన్నారి బిడ్డలు ఇద్దరు ద్వారా కూడా నీకు మహిమ రావడానికి సహాయం చేయండి నాయన. దేవానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. రమాని బట్టి తన భర్తను బట్టి తన అత్తింటి వారిని బట్టి నీకు స్తోత్రాలయ్యా. తల్లింటి వారిని బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. ఆ కుటుంబాలకు నీ రక్షణ భాగ్యం దయచేసి నాయన. ఆ కుటుంబాలను మీరు నిండాలుగా దీవించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని నా తల్లి నీకు వందనాలు. ఆ బిడ్డల కొరకు ఎలా ప్రార్థించాలో తల్లికి నేర్పించమని వేడుకుంటున్నాయన. సమస్త మహిమ మీరే పొందుకోమని దాసులు ప్రార్థన మీరు ఆలపించి అంగీకరించమని యేసు పరిశుద్ధ ప్రార్థనని వేడుకుంటున్నాను. అందరూ కూడా కళ్ళు మూసుకుంటారు. ఈ కుడి చేయి వీరి మీదకి తీసుకొస్తారు. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, మీ పరిశుద్ధ ఘనమైన నామానికి స్తుతి స్తోత్రాలు. ఏ రోజు చంటి బిడ్డలు ఇరువురికి కూడా నామకరణం చేయబడడానికి తల్లిదండ్రులుగా వారు ఇరు వర్గాల కుటుంబాలు నిర్ణయించుకున్నారు. డేట్ని, ఈ దినాన్ని వారి ఈ రోజు నుంచి వారి పేర్లతో పిలువబడడానికి చూపిస్తూ వచ్చినారు. ఈ దినము మొదలుకొని అన్ని విషయాల్లో బిడ్డల వర్దిల్లాలి, వారి పేర్లు పెట్టి వారు దీవించబడాలి. అయ్యా, వారు ఏ నామముతో పిలువబడతారో ఆ నామములో నీ గుణము కనబడాలి, నీ శక్తి కనబడాలి, నీ ప్రభావము కనబడాలి. అంటే కృప విడుదల చేయండి. ఆయన ఆరోగ్యాలతో నింపండి. నీ రక్తపు కంచి వేయండి, నీ దేవదూతలు కంచి వేయండి. మా బిడ్డలు ఎక్కడ ఓడిపోకూడదయ్యా. మా బిడ్డలు అన్ని విషయాలు ఎదగాలి బాబు. అంటే కృప విడుదల చేయమని జరగబోయే కార్యక్రమం దానికి భయంకరంగా జరిగించుకోమని యేసయ్య శ్రేష్టమైన ఘనమైన పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మా పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడి విమోచకుడైన యేసుక్రీస్తు నాథుని కృప, మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము సన్నిధి కూడిన సకల పరిశుద్ధులకును ఈ రోజు ఈ నామకరణకు సిద్ధపడుతున్న చంటి బిడ్డలకును వారి తల్లిదండ్రులకును వారి ఇరు వర్గాల కుటుంబాలకును సంఘానికి ఈ పరిచర్య అంతటికి సదాకాలంతో నిన్ను నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు అమ్మా. థాంక్యూ.